హాయ్ టు ఆల్. నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బావున్నాను. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి చూసారు కదా! మన ఛానల్ రీసెంట్‌గా 10,000 సబ్స్క్రైబర్స్‌ని కంప్లీట్ చేసుకుంది. దానికి సంబంధించిందే ఈ వ్లాగ్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సంక్రాంతి పండుగ రోజే మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయ్యింది. ఇక ఆ సెలబ్రేషన్‌కి సంబంధించిందే ఈ వీడియో. యాక్చువల్‌గా నాకైతే ఈ కేక్ కటింగ్ ఇదంతా కూడా అసలు ఇష్టం లేకుండే. కాకపోతే పిల్లలున్నారు కనుక పిల్లలును మా తమ్ముడు, మా మరదలు కలిసి వాళ్ళైతే కేక్ తీసుకొచ్చి లేదు 10,000 ఫాలోవర్స్ అయ్యారు కదా! మనమైతే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఒకటే హడావిడి చేశారు. యాక్చువల్‌గా 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడే పిల్లలైతే అప్పుడు అడుగుండే అన్నమాట. ఇక అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను. లేదులే మనది 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పుడు మనము సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసైతే అప్పుడు నేను చెప్పాను. ఇక అందుకని చెప్పేసి ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా! లేదు ఎలాగైనా సరే కేక్ కట్ చేయాల్సింది అని చెప్పేసి పిల్లలైతే చాలా హడావిడి చేశారు. ఇక మా రెండో తమ్ముడు ఎళ్లి కేక్ అయితే తీసుకొనొచ్చాడు. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. యాక్చువల్‌గా ఈ సెలబ్రేషన్స్ ఇదంతా కూడా నాకైతే ఇష్టం లేదు. కాకపోతే ఇక పిల్లల కోసమైతే తప్పలేదు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థాంక్స్. చూసే వాళ్ళకిది చాలా చిన్న విషయం అనిపించొచ్చు. 10,000 సబ్స్క్రైబర్స్‌కే ఇంత హడావిడి అవసరమా అని. యాక్చువల్‌గా నేను ఈ హడావిడైతే నేను కోరుకోలేదు. కాకపోతే నాకైతే ఇది చాలా పెద్ద విషయము. ఎందుకంటే 10,000 సబ్స్క్రైబర్స్ అయినా కూడా మామూలు విషయం కాదు. తెలుసు కదా! ఈ రోజుల్లో అసలు ఎంత కాంపిటీషన్ ఉన్నదో. ఒకప్పుడైతే యూట్యూబ్ ఛానెల్స్ అయితే చాలా తక్కువ ఉండేవి. కాకపోతే ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా ఛానెల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్‌ని రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక ఛానెల్‌ని రన్ చేయడం అంటే ఎంత కష్టమో, వీడియోలు తీయడము, ఎడిట్ చేయడము ఇదంతా కూడా చాలా పెద్ద టాస్క్. చూసే వాళ్ళకైతే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఏముందిలే, ఏముందిలే అని చెప్పేసి. కాదండి చాలా పనుంటుంది. యాక్చువల్‌గా నేను యూట్యూబ్ ఛానెల్‌ని ఎప్పటినుండో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే 2018 ఆ టైంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక అయ్యుగాడైతే చిన్నగున్నాడు అని చెప్పేసి నాకైతే కుదరలేదు. సరే 2020లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు మా తమ్ముడికైతే యాక్సిడెంట్ అయిందప్పుడు. అందుకని చెప్పేసి ఇక అప్పుడు కూడా ఛానెల్ అయితే స్టార్ట్ చేయలేకపోయాను. కాకపోతే నేను 18లోనో ఏమో ఒకసారి నార్మల్‌గా నాకంత ఐడియా లేకపోయినా కూడా నేనైతే ఒక ఛానెల్‌ని అయితే స్టార్ట్ చేశాను. వంటింటి రుచులు అని చెప్పేసి అంత ప్రొఫెషనల్‌గా కాకపోయినా జస్ట్ యూట్యూబ్‌లో చూసి నార్మల్‌గా నా అంతట నేను ఒక ఛానెల్‌ని అయితే స్టార్ట్ చేసి 1, 2 పోస్టులు అయితే పెట్టాను. నాకంత ఐడియా కూడా లేదు. అసలు పోస్టులు ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి. ఇక తర్వాత అది అలానే ఆగిపోయింది. ఇక 2020లోనేమో తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అప్పుడు కూడా నేనైతే ఛానెల్‌ని స్టార్ట్ చేయలేకపోయాను. ఇక 23లో ఎందుకో ఒకరోజు అసలెందుకు వాళ్ళ ఛానల్‌లు, వీళ్ళ ఛానల్‌లు చూసే బదులు నేనే ఒక ఛానల్‌ని పెట్టొచ్చు గదా! యాక్చువల్‌గా ఈ యూట్యూబ్ విషయంలో మాత్రం నన్నైతే మా వదిన చాలా సపోర్ట్ చేసేది. ఎందుకంటే ఊరుకూరుకు అంటూ ఉండేది, "అందరూ ఛానల్స్ పెడుతున్నారు గదా! కల్పన నువ్వెందుకు పెట్టొద్దు? ఒక ఛానల్ పెట్టొచ్చు గదా!" అని చెప్పేసి. కాకపోతే మా వారికైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలా అని నాకున్న ఇంట్రెస్ట్‌నైతే వారైతే కాదనరు. ఇక ఒకరోజు నేనే అనుకోకుండా అసలు ఛానల్ అయితే క్రియేట్ చేశాను. మా వదిన అంటే మా ఆడపడుచయితే ఈ యూట్యూబ్ విషయంలో అయితే నాకు సపోర్ట్ చేసింది. అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేదైతే కాదు. కాకపోతే "నువ్వు కూడా ఛానల్ పెట్టుకో అందరూ పెడుతున్నారు గదా!" అని చెప్పేసి నన్నైతే ఒకలాంటి మోటివేషన్ ఇచ్చి నేనైతే ఛానల్ స్టార్ట్ చేసేలాగా నాకైతే మా ఆడపడుచు చాలా సపోర్ట్ చేసింది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మా డ్యాడీకైతే ఇష్టం లేదు. కాకపోతే మా తమ్ముళ్ళును, మా మరదళ్ళైతే నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ అంటే నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా అదే విధంగా ఇప్పుడు నేను కాలనీలో ఉంటున్న నా కాలనీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకైతే చాలా సపోర్ట్ చేశారు. అందరికీ కూడా చాలా చాలా థాంక్స్. యాక్చువల్‌గా యూట్యూబ్‌ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 మంత్స్‌లోనే నా ఛానల్ అయితే మానిటైజ్ అయ్యింది. నాకైతే యూపీఐ పిన్ నంబర్ కూడా వచ్చింది. కాకపోతే కొన్ని రోజులు రెగ్యులర్‌గానే ఛానల్స్ అంటే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ రావటం వలన నేనైతే ఇక నా ఛానల్‌ని అయితే అంతగా కాకపోతే మధ్య మధ్యలో అప్పుడప్పుడైతే పోస్టులయితే పెడుతూ ఉండేదాన్ని. నేను ఛానల్ స్టార్ట్ చేసిన 2 మంత్స్‌కే నా ఛానల్ మానిటైజ్ అవ్వడం అనేదైతే నాకు చాలా పెద్ద న్యూస్. కాకపోతే ఒక రిగ్రెట్ అనేది నన్నెప్పుడూ ఉంటుంటది. ఒక రిగ్రెట్ ఫీల్ ఏంటంటే 2020లో నేను ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను గదా! ఆ టైంలో స్టార్ట్ చేసుంటే బావుండేది. అప్పుడు కరోనా టైంలో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ గూడా చాలా వరకి ఫేమస్ అయ్యాయి. అంటే వాళ్ళకి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఆ టైంలో నేను గూడా ఛానల్‌ని స్టార్ట్ చేసుంటే బావుండేదేమో అని చెప్పేసి ఒక రిగ్రెట్ అయితే నాకైతే ఎప్పటికీ ఉంటది. కాకపోతే ఇన్ని రోజులైతే నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఆపేసేదాన్ని. కాకపోతే ఇక నుండి మాత్రం నేను రెగ్యులర్‌గా పోస్టులయితే పెడదామనుకుంటున్నాను.
ఛానెల్‌ని స్టార్ట్ చేసిన కొత్తలో ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే అప్‌లోడ్ చేసేదాన్ని. కాకపోతే ఇక అప్పుడప్పుడు డైలీ వ్లాగ్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక మీదట కూడా అదే విధంగా అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కుకింగ్ వీడియోస్‌తో పాటు నా డైలీ వ్లాగ్స్ కూడా అప్‌లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఛానెల్ పెట్టినప్పుడు నా పక్కనే ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో, నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. ఇక ఇవన్నీ పట్టించుకుంటే మనమైతే ముందుకు పోములేండి. కాకపోతే నేను నా నెక్స్ట్ వీడియోలో నా ఛానెల్ ఎప్పుడు మానిటైజ్ అయింది, యూపీఐ పిన్ నెంబర్ ఎప్పుడొచ్చింది, నాకు యూట్యూబ్ నుండి ఎన్ని డబ్బులొచ్చాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగే మీ సపోర్టు ఇక మీదట కూడా నాకు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.